యూనివర్సిటీ NAC A+ అక్రిడేషన్. NAC A+ అనేది అంత ఈజీగా రాదండి. ప్రతి ఒక్కటి అంటే కోర్సెస్ దగ్గర నుంచి హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే NAC A+ అనే అక్రిడేషన్ ఇస్తారనమాట. అండ్ ఇక్కడ బ్లాక్ చూసారు కదా, యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఈ బ్లాక్ మొత్తం మన తెలుగు వాళ్ళకే, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బీటెక్ లోనే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. అండ్ ఇప్పుడు ఇక్కడ బీటెక్ లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కోర్, AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్ లో ఉన్నాయి. అండ్ బోల్డ్ అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద పెద్దవి, రెడ్ హ్యాట్, IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, అక్కడ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అటువంటి దిగ్గజాలని మన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తారనమాట. సో అలా చెప్పినప్పుడు గెస్ట్ లెక్చర్స్ కాదండి, 30 hours ఆఫ్ క్లాసెస్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని, దిగ్గజాలని తీసుకొచ్చి మన స్టూడెంట్స్ కి ట్రైన్ చేయడం అనేది నాట్ అయిన జోక్ అండి. బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తే ఎస్పెషల్లీ అన్ని అప్గ్రేడెడ్ వర్షన్స్ లో వాళ్ళు రెడీగా ఉండాలి. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుదామా? లెట్స్ గో. యూనివర్సిటీలో ఉన్న డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్కి అయితే వచ్చేసాము. సో చక్కగా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మొత్తం అన్ని డిజిటలైజ్డ్ అనమాట. డిజిటలైజ్డ్ బోర్డ్స్ కావచ్చు, స్మార్ట్ బోర్డ్స్ కావచ్చు, మనకు బయోమెట్రిక్ మిషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తం ల్యాబ్సే ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కర్ణావతి యూనివర్సిటీ టెక్ హబ్ అని చెప్పొచ్చు అనమాట. KU టెక్ హబ్ లో ఉన్న ఫస్ట్ ల్యాబ్కి వెళ్తున్నాము. సో చూసారు కదా, ఇది IoT ల్యాబ్ అనమాట, హార్డ్వేర్ సెక్యూరిటీ ల్యాబ్. ఒకసారి చూద్దాం రండి. ఎంత సొఫిస్టికేటెడ్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి అంటే లెక్చరర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, డిఫరెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే వాళ్ళ చేతికి చాలా డివైజెస్ ఇచ్చి ఆ డివైజెస్ సాఫ్ట్వేర్లో ఎలా డెవలప్ చేయొచ్చు అండ్ సాఫ్ట్వేర్ థింగ్స్కి ఎలా రిలేటెడ్గా ఉంటాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుస్తుంది, చూస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళు డైరెక్ట్గా ప్రాక్టికల్స్ చేస్తూ వాళ్ళు క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ ఉన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ అనమాట ఇదైతే. సో హ్యాపీగా వీళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడే చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. చాలా స్పేషియస్గా ఉంది సెంట్రల్ లైబ్రరీ అయితే. అండ్ ఇది మనకు డిజిటల్ లైబ్రరీ అనమాట. డిజిటల్ లైబ్రరీని కూడా యూస్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ మధ్య కాలంలో చాలా టెక్నాలజీని యూస్ చేస్తున్నారు కాబట్టి లైబ్రరీస్ కూడా బుక్స్ ఎంత అయితే ఉన్నాయో మనకు డిజిటల్లో లైబ్రరీలో కూడా మన ఈ కంప్యూటర్స్లో అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడైతే చూసారా ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చారు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వీళ్ళు చదువుకోవచ్చు లైబ్రరీకి వచ్చి. ఒకసారి వెళ్ళి అటు బుక్స్ కూడా చూద్దాం రండి. ప్రతి ఒక్క టెక్ స్కూల్కి సంబంధించి, లా స్కూల్కి సంబంధించి, తర్వాత డెంటిస్ట్రీకి సంబంధించి, డిజైన్కి సంబంధించిన బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు సెమిస్టర్ వైజ్ ఉన్నాయి. ఇంకో ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. సో ఆ సెమిస్టర్కి తగ్గ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ బారో చేసుకోవచ్చు. సెమిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఆ బుక్స్ని రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడున్న మనము నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ అండ్ అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ SAB ల్యాబ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నెట్వర్కింగ్ కావచ్చు, C++ అండ్ డేటా స్ట్రక్చర్ బాగా నేర్పిస్తారు ఈ ల్యాబ్లో ఎస్పెషల్లీ. లెట్స్ గో ఒకసారి చూద్దాం. వావ్, చూసారా ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రోగ్రామింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో ఎస్పెషల్లీ మన బీటెక్ స్టూడెంట్స్, తెలుగు వాళ్ళు ఏంటంటే లెక్చరర్స్ జస్ట్ థియరీ చెప్పేస్తారు వేరే యూనివర్సిటీస్లో, వేరే కాలేజెస్లో. కానీ ఇక్కడ థియరీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఇస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ చూసారు కదా ఎంత చక్కగా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. సో ఇంత ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే వాళ్ళు థియరీలో కానీ తర్వాత ప్రాక్టికల్స్లో కానీ చెప్తారు. ఇక్కడైతే C++ అండ్ అలాగే డేటా స్ట్రక్చర్ ప్రస్తుతానికి ట్రైనింగ్ జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇటువంటి యూనివర్సిటీలో చదువుకుంటే నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇది SCADA సెక్యూరిటీ ల్యాబ్ అనమాట. సో ఇందులో ఎటువంటి కోచింగ్ జరుగుతుంది, ఎటువంటి ప్రాక్టికల్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఓన్లీ థియరీ క్లాసెస్కి మాత్రమే కాకుండా మనకు ల్యాబ్స్ ఉన్న వాటికి కూడా మనకు బయోమెట్రిక్స్ అనేవి ఉంటాయి. ప్రొఫెసర్ అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్ కూడా బయోమెట్రిక్స్ వేయాలి. అండ్ మనం చూసాము ఇక్కడ డిజిటల్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. వెరీ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనమాట. ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ AIML కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారనమాట. సో మనకు ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే ఏంటంటే ఫ్యూచర్లో ఇవన్నీ బూమింగ్ కోర్సెస్ కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలన్నా, స్కిల్ బేస్డ్ చేయాలన్నా కూడా చాలా
ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అయిపోతుంది వాళ్ళకి. సో ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క ల్యాబ్స్ థియరీ ఎంత అయితే జరుగుతుందో ల్యాబ్స్ కూడా అంతే ఈక్వల్ గా ప్రయారిటీ ఇస్తారు. చాలా లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అనేవి అప్డేట్ చేశారనమాట. సో ఇంకొక ల్యాబ్ కి అయితే వచ్చేసాము. ఎస్ఓసి ల్యాబ్ అంటారు. సో సేమ్ ఆల్మోస్ట్ మనకు సెంట్రలైజ్డ్ ఏసీ కావచ్చు, డిజిటల్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ కావచ్చు, అండ్ ప్రతి ఒక్క ల్యాబ్ కి 60 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క లెక్చరర్ వచ్చి మానిటర్ చేస్తూ ఉంటారు. సో నేను అడిగాను అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని లెక్చరర్ అడిగితే అని చెప్పారు ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్కింగ్ వాళ్ళు సొంతంగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు AIML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనలిస్ట్ ల్యాబ్ ఉంది. అండ్ దాంతోపాటు మనకు బోల్డ్ అని ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ ల్యాబ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ క్లాస్ రూమ్స్ కావచ్చు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఎంత ఫాస్ట్ గా బూమ్ అవుతుందో. ప్రతి ఒక్కరు దాని మీద ఇంట్రెస్టెడ్ చూపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో దానికి సంబంధించిన జాబ్స్ ఎక్కువ అన్నమాట. సో డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు మనకు ల్యాబ్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ఇదంతా డెవలప్ చేయడానికి 3 crores ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. సో ఇది ఇంకొక ల్యాబ్. సో ఆర్కిటెక్చర్ అండ్ AI ల్యాబ్ ఇది కూడా. అండ్ ఎస్పెషల్లీ మనము ఇవి చూసినట్లయితే ఈ ల్యాబ్ NVIDIA తో కొలాబరేట్ అయింది. వరల్డ్ లోనే ది నంబర్ 1 కంపెనీ, చిప్ డిజైనర్ కంపెనీ అన్నమాట. అంత పెద్ద కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి అండ్ ఇటువంటి సెటప్ ఈ ల్యాబ్స్ సెటప్ చేశారు. అండ్ ఇవి కంప్యూటర్స్ మాత్రమే కాదు, సూపర్ కంప్యూటర్స్ కి ఈక్వల్ గా వీటిని డిజైన్ చేయడం జరిగింది. అది మొత్తం మనకు స్టోరేజ్ కానీ, డివైసెస్ స్టోరేజ్ కానీ ప్రతి ఒక్కటి అందులో ఇన్బిల్డ్ చేశారనమాట. ఒక్కసారి చూడండి క్లాస్ రూమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, క్లాస్ రూమ్ ఎంత చక్కగా డిజైన్ చేశారో. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి ఇలా డిజిటలైజ్డ్ బోర్డ్ ఉంటుంది, స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ లెక్చరర్స్ చాలా మంది గెస్ట్ లెక్చరర్స్ కూడా వస్తారు. అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎంత బాగుంటుంది అంటే స్టూడెంట్స్ కి, ఎందుకంటే ఇక్కడే మనకు ఇన్ఫోసిట్ ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ అందరినీ. పీస్ఫుల్ గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేశారు. వావ్, చూసారా ఎంత బాగుందో అసలు క్యాంపస్. అండ్ నిజంగానే ఇటువంటి ఒక క్యాంపస్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వీణ, తర్వాత విష్ణు భగవానుడు స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా అనేది మనకు సెట్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ఒక క్యాంపస్ లో ఉంటే స్టూడెంట్స్ కి ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అంత మంచి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. వాలీబాల్, తర్వాత క్రికెట్ ఆడుకోవడానికి ఎంత మంచి స్పేస్ ఉందో చూడండి. అసలు యూనివర్సిటీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి అండ్ కాంపిటీషన్స్ కి పంపించడానికి ప్రతి ఒక్క స్పోర్ట్ కి ఒక సెపరేట్ కోచ్ ఉంటారు. సో ఈవినింగ్ టైం వాళ్ళు వచ్చి చక్కగా హ్యాపీగా ఆడుకోవచ్చు. బాడీ ఫిట్ గా ఉంటే మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ యూనివర్సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలండి స్టూడెంట్స్. అప్పుడే ఇక్కడ నుంచి రియల్ లైఫ్ కి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళకి కామ్నెస్ అనేది నేర్పిస్తుంది యూనివర్సిటీ. ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. మంచిగా ఒక సేఫ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ లో మన తెలుగు వాళ్ళు వచ్చి చదువుకోవాలి అనుకుంటే గాంధీనగర్ లో ఉన్న కర్ణావతి యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో మొత్తం ఇట్లా మనకు ట్రీ టన్నల్స్ అంటారు కదా, మొత్తం నిండిపోయింది చెట్లతో. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. యూనివర్సిటీ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ విష్ణు భగవానుడు దర్శనం ఇస్తాడు. అండ్ ఎంత మంచి జలపాతాలు ఉన్నాయి చూడండి. ఒక్కసారి ఈ బ్లాక్ చూడండి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంది అని చూపించడానికి ఇది ఒక్క బ్లాక్ సరిపోతుంది అనుకుంటే ఇలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ లైవ్లీ అట్మాస్ఫియర్. ప్రతిసారి హ్యాపెనింగ్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కర్ణావతి యూనివర్సిటీనే. యూనివర్సిటీలోన వన్ ఆఫ్ ద కెఫెటేరియాస్ అయితే వచ్చాము. ఇది చాలా హ్యూజ్ కెఫెటేరియా. చూసారు కదా, స్టూడెంట్స్ అందరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ యూనివర్సిటీ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో క్యాఫెటేరియా ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంచి మంచి మెమరీస్ బిల్డ్ చేసుకుంటారు. మెస్ కాకుండా మనం ఇక్కడ ప్రైవేట్ క్యాఫెటేరియా ఉంటది. సో ఆల్మోస్ట్ బ్రేక్ టైమ్ లో కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ స్టూడెంట్స్ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద క్యాఫెటేరియా అన్నమాట. స్టేషనరీ షాప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో స్టూడెంట్స్ అనే తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని సబ్మిట్ చేయాలి. అండ్ బోల్డ్ అని A4 సైజులు కావచ్చు, ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్రింటింగ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అదే అనమాట. బుక్స్ కావచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లైక్ స్టేషనరీ, పెయింటింగ్, అండ్ మనకి ఇక్కడ డిజైన్, ఆర్కిటెక్చర్ కూడా ఉంది కాబట్టి వాటికి సంబంధించిన బుక్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, అండ్ ఇవన్నీ తెలుసు అందరికీ లైక్ నార్మల్ యూసేజ్ థింగ్స్, ఎసెన్షియల్స్ అనమాట. మనకి చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ప్రాక్టికల్స్ అవుతుంటాయి, అండ్ సెమినార్స్ ఇస్తుంటాము, PPT ప్రెజెంటేషన్ చేస్తుంటాము. కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా కొన్ని సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్.
ఎంటర్టైన్మెంట్. సో కలర్ఫుల్ షార్ట్స్ దగ్గర నుంచి నిత్యావసరాల వరకు ప్రతి ఒక్కటి ఈ స్టేషనరీ షాప్లో ఉంది. ఈ బిల్డింగ్ మొత్తము అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనమాట. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎడ్యుకేషన్ లోన్ గురించి కానీ, ఫీ స్ట్రక్చర్ గురించి కానీ, అడ్మిషన్ ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈ బ్లాక్ వస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి అనమాట. సో అడ్మిన్ బ్లాక్ నుంచి మనం ఇలా వస్తే ఇక్కడ మనకు చక్కగా గుడి ఉందన్నమాట మంచిగా. సో అమ్మవారిని ప్రతిష్ఠించారు అండ్ కోవెల అంటారు కదా, సో కోవెల ఉంది అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. ఒక్కసారి చూడండి ఎంత బాగుంటదంటే యూనివర్సిటీ నేను చెప్పలేనండి. ఒకసారి మీరు రండి, వచ్చి 2 days టైం తీసుకోవాలండి, ఒక రోజులో మీరు మొత్తం చూడలేరు. సో ఒక లైవ్లీ ఎన్విరాన్మెంట్ లో ఉంటది, ఎవ్రీ డే ఇలానే ఉంటదండి. మనకు ఎంత మంచిగా ఉంటదంటే ఒక పాజిటివ్ ఆరా, ఒక ఫీల్ ఎనర్జీగా ఉంటది అనమాట. సో చూసారా ఎంత మంచి క్యాంపస్. బీటెక్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని మంచి మంచి అప్గ్రేడెడ్ కోర్సెస్ ఉన్నాయి. సో కర్ణావతి యూనివర్సిటీలో ఉన్న మెస్కి అయితే వచ్చేసాము. ఏంటంటే ఇక్కడ న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటుంది, ఎవ్రీ డే మెనూ అండ్ ఎవ్రీ వీక్ మెనూ అయితే రిపీట్ అవ్వదు. మెస్ చూడొచ్చు, చాలా హైజీనిక్ గా ఉంది, మనకు చాలా స్పేషియస్ గా ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సో హెల్దీ ఫుడ్, టేస్టీ ఫుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది ఇక్కడ మనకు మెస్ లో ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇండోర్ జిమ్ చూద్దామా, లెట్స్ గో. వావ్, సో మంచి సొఫిస్టికేటెడ్ హైలీ ఎక్విప్డ్ జిమ్ అనమాట ఇది. సో ఎందుకంటే బాడీ ఫిట్నెస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కర్ణావతి యూనివర్సిటీ వాళ్ళు జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ బాడీ మెయింటైన్ చేయడము, మైండ్ పీస్ఫుల్గా ఉండడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. సో దిస్ ఈస్ ద హైలీ ఎక్విప్డ్ సొఫిస్టికేటెడ్ జిమ్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ. వావ్, అస్సలా ఎంత బాగుందంటే కాలేజ్ లైఫ్ అంటే ఇలానే ఉండాలనిపిస్తుంది. చూసారా, బాస్కెట్ బాల్ కోర్ట్ కావచ్చు, మనకు టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి. ఇలా ఉండాలి యూనివర్సిటీ అంటే కదా. సో మీరు చూస్తున్నారు మొత్తం వీడియో, మీకు అర్థమైపోతుంటుంది అంటే ఓకే ఇలాంటి కాలేజ్ లో, ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలని. ఎవరికైనా ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఉంది అంటే ఆ డ్రీమ్ యూనివర్సిటీని అండ్ ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసేది మాత్రం కర్ణావతి యూనివర్సిటీ అండి. నిజంగా రాసి పెట్టుకోండి, వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. మీ పిల్లల్ని ఎస్పెషల్లీ మన తెలుగు పేరెంట్స్ కానీ అండ్ తెలుగు స్టూడెంట్స్ కానీ బీటెక్ జాయిన్ చేయాలి అనుకుంటే AIML ఉంది అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంది. మంచి మంచి అప్గ్రేడెడ్ కోర్సెస్ ఇక్కడ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. దాంతో పాటు మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారు కదా, స్టార్ట్అప్ కంపెనీస్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే, ఇన్నోవేటివ్ ఐడియాస్ చేయాలి అనుకుంటే కూడా మనకు హ్యాపీగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఫండింగ్ కూడా ఇస్తారు. అండ్ ఫ్యాకల్టీ తెలుసు, ఆల్రెడీ ఇందాకే చెప్పాను నేను, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ PhD హోల్డర్ అయి ఉంటది. ఇంకా అకామిడేషన్ కావచ్చు, మెస్ కావచ్చు, సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, ప్రతి ఒక్కటి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందిస్తూ ఉన్నారు. అండ్ క్యాంపస్ చూసారు కదా ఎంత లష్ గ్రీన్ క్యాంపస్. సో మీ పిల్లవాడు హోలిస్టిక్ గా డెవలప్ అవ్వాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అండ్ ప్రొఫెసర్స్ కూడా ఆ ఇంటరాక్షన్ పెరగాలి, స్కిల్ బేస్డ్ టెక్నిక్స్ కానీ స్కిల్ బేస్డ్ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఇంతకంటే పర్ఫెక్ట్ యూనివర్సిటీ అస్సలు లేదు. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక మంచి లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ తో ఉండాలి అంటే కర్ణావతి యూనివర్సిటీలో మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ జాయిన్ చేయించండి. సో వాళ్ళకు ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్స్ అయితే ఇంకా 100% ప్లేస్మెంట్స్ అండి. ఎందుకంటే ఎంతో మంది కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ తో వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు, MOE సైన్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అబ్బాయికి అమ్మాయికి జాబ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకేం చూస్తున్నారు? సో కర్ణావతి యూనివర్సిటీ మీకు ఆల్రెడీ నచ్చింది, అందుకని ఇక్కడ దాకా చూస్తున్నారని అర్థమైపోయింది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ ఈ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. సో డెఫినెట్లీ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి జాయిన్ అవ్వాలా లేదా అని, ఎందుకంటే డెఫినెట్లీ జాయిన్ అయిపోతారు. సో ఇంకేం చూస్తున్నారు? వెరీ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ ఫర్ ద aspiring BTech students.